జై శ్రీరామ్ అండి అందరికీ. మనం ఏదన్నా అకేషన్కి లేదంటే దేనికన్నా పోయినప్పుడు సర్వ్ చేయడానికి చాలామంది స్టార్టర్స్ రూపంలో, జ్యూసెస్ రూపంలో వస్తూనే ఉంటారండి. పాపం మనకి బఫే సిస్టమ్ లాగా మనం పోయి తాగేసి ఉన్నట్టయితే వాళ్ళకి పెద్ద శ్రమ ఏం అనిపించకపోయేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే కుర్చీల్లో కూర్చుంటే వాళ్ళే ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆ ప్లేట్కి సరిపడా ఎన్నైతే జ్యూస్ గ్లాసెస్ పడతాయో సో అంతే పెట్టేసుకొని పాపం ఆ జ్యూస్ గ్లాసులు తెచ్చి ప్రతి లైన్కి, కొంతమంది అయితే లైన్ టు లైన్ నడవడానికి గ్యాప్ కూడా ఇవ్వరండి. ఏంటో దగ్గరికి ప్రపంచంలో ఎప్పుడూ చూడని విధంగా, అంటే ఇప్పుడే కలిసాము ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు అన్నంత రీతిలో అతుక్కొని కూర్చుంటారండి కొంతమంది. లేకపోతే ముందుకు జరుగుతుంటారు. వాళ్ళు నడవడానికి అట్లీస్ట్ కొంచెం ప్లేస్ కూడా ఉండదండి. అలాంటప్పుడు కూడా ఇక కనీసం లేచి వాళ్ళు ఇస్తున్న గ్లాస్ కూడా తీసుకోరు. వాళ్ళు దూరం నుంచి ఏదో ఆ పర్సన్స్కి అందిస్తుంటే ఆ పర్సన్ టు పర్సన్ పక్కకి ఇచ్చుకోనే పరిస్థితి వస్తుంది అనమాట కొంతమందికి అయితే. సో అలాంటి చూసి చేసే పాపం చాలామంది సఫర్ అవుతూ ఉంటే ఇక్కడైతే వీడియో కోసం వాళ్ళని కిందికి బెండ్ చేపించి, అంటే గ్లాసెస్లో జ్యూస్ ఏముంది, ఇప్పుడు మనకి ఆ కష్టం తెలవాలి కదండి. వాళ్ళు ఏదో చిన్న మనుషులు చిన్నవి చేసుకొని బతుకుతుంటారు. వాళ్ళు ఏదో క్యాటరింగ్ సర్వీస్లో భాగంగా వాళ్ళు వచ్చారు, సర్వ్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం లేచి నిలబడితే మన సొమ్ములు, మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ ఏమన్నా కరిగిపోతుందా? జస్ట్ ఒక్క నిమిషానికి మనం నిలబడి వీడియో తీసుకోవడానికి, అది కూడా మనకు అవసరమైన వీడియో, మనం చూపించే వీడియో, దానికోసం నిలబడి వీడియో తీసుకోవడానికి కూడా మనకు ఒళ్ళొంగదండి. పాపం వాళ్ళని కిందికి వంచి సగానికి పైగా మనిషి వంగి గ్లాసెస్లో జ్యూస్ కనపడాలి. ఒకటి గ్లాసెస్ కనపడితే కూడా మనిషి సాటిస్ఫాక్షన్ కాదు, ఇంకొంచెం వంగు అని చెప్పి మరి వాళ్ళని కిందికి ఉంచి ఆ గ్లాసెస్లో జ్యూస్ చూసి ఓహో పలానా జ్యూసా అని చెప్పి అని వాళ్ళని పంపించేయాలి. పోనీ అంత కష్టపడి వంగినందుకు ఏమన్నా 4 గ్లాసులు పక్కన వాళ్ళకి సర్వ్ తీసుకుంటామా అంటే ఆఖరికి తాగడానికి మనం కూడా గ్లాస్ తీసుకోము. ఎందుకంటే మనం తాగేసామనుకోండి తర్వాత మనం తినడానికి ఉండదు కదా గ్యాప్ అనేది. సో మనం తాగము. వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేసి మరి కిందికి ఉంచి మరి ఆ గ్లాసుల్లో ఏముందో చూసేసేదాకా మనకి తనివి తీరదు. అసలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి పెళ్ళిళ్ళు అని చెప్పి ఒక పెద్ద కామెంటో లేకపోతే ఒక థంబ్నెయిల్, టైటిల్స్ ఇలాంటివి పెట్టుకుంటే బాగానే ఉంది. కానీ అంగరంగ వైభవంగా జరిగే పెళ్ళిళ్ళు ఏవో చెప్పనా, నిలబడడానికి ప్లేస్ లేకుండా, కూర్చోడానికి ప్లేస్ లేకుండా, ఇసుకేస్తే రాలనంతమంది జనం ఉంటారు చూడండి, అక్కడ అంగరంగ వైభవంగా జరిగిందంటారు. తిప్పి కొడితే ఆ హాల్లో వేసిన కుర్చీలు సగం కూడా ఫిల్ కాలేదు. అటు జెంట్స్ సెక్షన్ అయినా ఇటు లేడీస్ సెక్షన్ అయినా సగం కూడా ఫిల్ కాలేదు. అంటే ఏం వచ్చినట్టు అండి. పైగా మళ్ళీ డాపు దర్పానికి కాకపోతే మా వాళ్ళు అన్ని ఫంక్షన్స్కి వెళ్ళి అంతా రెడీ చేస్తారండి. ఈ ఫంక్షన్కి ఇంకా చెప్పక్కర్లేదు. పల్లకి అంట ఏవేవో అంట మంచిగా అరేంజ్ చేశారు అని చెప్పేసి మనం చెప్పుకోవడానికే పనికొస్తుంది. అది ఏముందండి, క్యాటరింగ్లో ఏమన్నా ఫుడ్ వెరైటీస్ ఏమన్నా కనిపించాయి? ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా అవుతున్నాయో తెలుసా? అసలు స్టార్టర్సే ఒక 20 దాకా ఉంటున్నాయి. అండ్ ఇవి ఉంటాయి కదా అలసందలు, గుగ్గిళ్ళు, స్ప్రౌట్స్, ఆనియన్ సెక్షన్, క్యారెట్ సెక్షన్, ఇలాంటి సెక్షన్స్ ఒక 10 ఉంటున్నాయి. అలానే చాట్ సెక్షన్స్ ఒక 10 ఉంటున్నాయి. నాన్స్ సెక్షన్స్ ఉంటున్నాయి, బిర్యానీ సెక్షన్స్ ఉంటున్నాయి, వెజ్ సెక్షన్ ఒకటి ఉంటుంది, నాన్ వెజ్ సెక్షన్ ఒకటి ఉంటుంది, పాన్ సెక్షన్ ఒకటి ఉంటుంది, ఐస్ క్రీమ్ సెక్షన్, ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్స్, ఇలా సెక్షన్స్ వైజ్గా చెప్పుకుంటూ పోతే ఒక 100 రకాలు కూడా ఒక పెళ్ళిలో వడ్డించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్లేట్కి 2000 నుంచి 3000 పలుకుతున్న ఐటమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. స్వీట్ సెక్షన్ అయితే చెప్పే పనే లేదు. ఎంత చిన్న ఈవెంట్కైనా 5 రకాలు మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది. అదేదో మామూలుగా పాలకోవాలు, గులాబ్ జామున్స్ ఇలాంటివి కాదు, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్, బాసంతీలు పెడుతున్నారు, గులాబ్ జామ్ ఐస్ క్రీమ్స్ పెడుతున్నారు. డిఫరెంట్ డిషెస్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అవి ఏవీ లేవు. ఏందో నార్మల్గా అన్నము, కొంచెం పచ్చడి, కొంచెం పెరుగు, కొంచెం సాంబారు, కొద్దిగా పప్పు, కొద్దిగా ఫ్రై, కొద్దిగా కర్రీ, ఇవి పెట్టిన దానికే అంగరంగ వైభవంగానే ఎలా చెప్తారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఏదో నా తుత్తర కొద్దీ, నా సాటిస్ఫాక్షన్ కొద్దీ నేను చెప్పుకోవడమే కానీ మీకేమన్నా ఉపయోగపడుతుందా? మీకేమన్నా యూజ్ అవుతా?
పైగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళండి ఏందో అసలు నాకంటే పెద్ద ప్రముఖులు లేరు. ఇంకా నయ్యం అదృష్టం బాగుండబట్టి కానీ ఏ శ్రీముఖి తల్లో, లేకపోతే ఏ అనసూయ తల్లో, లేకపోతే ఏ రష్మి తల్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండుంటే ఇంకా నాకంటే పెద్ద తోపులు లేరు, నాకంటే పెద్ద తురుములు లేరు. నేను అంతకంతకే సెలబ్రిటీని, ఇక అసలు నేను దిగానంటే చుట్టూ జనాలు మూగిపోతారు అన్నంత బిల్డప్ ఇచ్చేవాళ్ళండి. దేవుడికి తెలుసు ఎవరిని ఎంతలో ఉంచాలి, ఎలా ఏంటి అనేది తెలుసు అనమాట. అరే ఎక్కడికి వెళ్ళండి, ఇప్పుడు మనం దిగుతున్నాము పక్కనోళ్ళతో, వాళ్ళు వచ్చి మనకి ఫోటోలు దిగట్లేరు, అర్థమవుతుందా? సో మనం వెళ్ళి మనం అడిగి ఇలా పలానా పలానా అని చెప్పుకుంటూ మనం దిగుతున్నాము. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అడిగి దిగట్లేరు ఆడ. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు అడిగి దిగేటట్టు అయితే అది కూడా వీడియోల్లోకి వచ్చేది. అది వీడియోల్లోకి రావట్లేదు కదా. ఏంటంటే మన గొప్పలు మనం చెప్పుకొని మనం పబ్బం అనేది గడిపేయాలన్నమాట. ఈరోజు పబ్బం అయిపోయిందా, సో మన గొప్పలను ఒక 4 చెప్పేసుకున్నామా అయిపోయిద్ది. ఏం జరుగుద్దండి అంగరంగ వైభవంగా అంటే ఇంక అసలు ఒక రేంజ్లో ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల మీరు కొన్ని ఆచారాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాకి ఒకలాగా ఉంటుంది, తెలంగాణకు ఒకలాగా ఉంటుంది, గోదావరిళ్ళకి ఒకలాగా ఉంటుంది. అసలు గోదావరిలో భోజనాలు అయితే నేను అసలు నా లైఫ్లో మర్చిపోలేనండి. అసలు విపరీతంగా ఉంటాయి వాళ్ళ డిషెస్. ఎలా ఉంటాయంటే ఇంక అసలు తిని కడుపు ఉబ్బిపోవాలి, తినాలని మనసులో ఉంటుంది కానీ తినడానికి పొట్ట సరిపోదు. అది కూడా అన్నీ ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేసుకుంటూ పోయినా అసలు ఆ ప్లేస్ అనేది ఇంకా ఫిల్ చేయలేమన్నమాట. అంత దారుణంగా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్. చాలా చాలా బాగుంటాయి, మనం తినడానికి అసలు సరిపోము, అంత బాగా ఉంటాయి. సో అలాంటివి కూడా వదిలేసి ఏదో ఈ లైట్ మీల్స్ పెట్టిన దానికి అంగరంగ వైభవంగా అని చెప్పడం ఏందో అసలు ఏందో నాకు అర్థం కావట్లేదండి. సరే మనం మన పుట్టింటి వైపు వెళ్ళామంటే మనకు ఆ సరదా, ఆ కుతూహలము, ఆ యాంగ్జైటీ అసలు అవన్నీ చెప్పలేని ఫీలింగ్స్ అండి. ఎందుకంటే మనం వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి మన పుట్టింటి తరపు అన్నప్పుడు మన వాళ్ళందరినీ చూస్తే మనకు చాలా హుషారు వస్తుంది. కాకపోతే ఆ హుషారుని మనం వీడియోల్లో చూపించే పని లేకుండా ఏదో చేసామంటే చేసాము, చూసామంటే చూసాము అన్నట్టుంటే ఉపయోగం లేదండి. అలా ఉంటే ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. సో మనం చేసాము, ఒక పని చేసాము, ఒక పని చూసాము అని అంటే దానికి వాల్యూ అనేది ఉండాలి. ఎవరో వచ్చి మనల్ని ఏమీ అడగకుండా మనం పోయాలని అడిగి నిల్చొని మనం ఏదో వీడియో తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుందా? పాపం ఇప్పటికీ మొన్న నేను చెప్పాను ఒక వీడియోలో అసలు ఎలా పడట్లేదండి, కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి కదా జనరల్గా అని చెప్పాను. సో అది విన్నారు, విని ఈ రోజున ఏంటంటే అది కనుక్కొని ఈరోజు వీడియోస్లో చెప్పడం అనేది జరిగింది. అవి ఎక్కువసేపు పెడితే స్ట్రైక్స్ పడతాయి అని. అది కూడా మనం చెప్పేదాకా కొంతమందికి అయితే తెలియదండి. నిజంగా చాలామందికి యూట్యూబ్ గైడ్లైన్స్లు, రూల్స్, ఫార్ములాస్ ఇవేవీ తెలియదు. ఏదో మనం చేసేస్తున్నావా, మనకి మూటలు వచ్చి పెడుతుందా, యూట్యూబ్ అనేది మూటలు తెచ్చి పెడుతుందా, ఇది మాత్రమే తెలుసు. అంతేగాని కొన్ని గైడ్లైన్స్లు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి అనేది తెలియదు. అసలు ఈ చిన్న మామూలు పెళ్ళికి అంగరంగ వైభవంగా అంటే ఇంకా అసలు మంచిగా చేసేవాళ్ళు. నేను రీసెంట్గా వెళ్ళానండి మ్యారేజ్, ఒక 1 వీక్ కూడా కావట్లేదేమో. అసలు డిషెస్ చూస్తే మతిపోతుందండి. అసలు పెట్టడం కూడా ఇత్తడి ప్లేట్, దాదాపు అసలు వెయిటే, నేను ఆ ప్లేట్ వెయిట్ కూడా మోయలేకపోయానండి. చెయ్యి నొప్పి వచ్చేసింది. అంతా అసలు అన్ని ఐటమ్స్ మామూలుగా కాదు. అంతా మెను అంతా మనం లెక్కేసుకుంటే ఒక 100 నుంచి 120 ఐటమ్స్ ఉంటాయి. ఇంకా నాకు ఒక చేతిలోనేమో ఇత్తడి ప్లేట్, ఇంకో చేతితోనేమో తినేటప్పుడు మనం చేయి పెట్టేస్తాం కదా, అందులోనూ మనం 1 by 1 వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఏమో చెప్పాను కదా గుగ్గిళ్ళు అవన్నీ ఉంటాయి అని చెప్పి ఆ సెక్షన్ కొంచెం తినేసాము. అది అయిపోయిన తర్వాత స్వీట్స్ సెక్షన్కి పోయాము, స్వీట్స్ కొంచెం తినేసాము. ఆ తర్వాత చాట్ సెక్షన్కి పోయాము. ఇలా ఎన్నిసార్లు నేను అంతా కవర్ చేయాలంటే ఆ గ్రౌండ్ని అంతా కవర్ చేయలేను. చాలా ఉన్నాయి. అసలు టిఫిన్ సెక్షన్ కూడా విపరీతంగా ఉన్నాయి, గుంత పొంగనాలు కూడా ఉన్నాయంటే ఆలోచించండి. ఎన్ని వెరైటీస్, 100 నుంచి 150 వెరైటీస్ వేడివేడిగా అక్కడ చేసి పెడుతున్నారు. పన్నీర్ డిషెస్, పాస్తా డిషెస్, ఇంకేందో వేరే దేశం వాళ్ళు ఉండి చేస్తారు చూడండి కొరియన్ డిషెస్, అలాంటివి వెజ్లో కూడా కొరియన్ డిషెస్ కూడా ఉన్నాయి. అది గినక వీడియో చేస్తుంటే తెలిసేదండి మీకు ఎలా ఉంటుంది ఏంటి అని.
ఏదో ఈ పిచ్చి పిచ్చి వాటిని పట్టుకొని ఇంకా అసలు మామూలుగా జరిగిందా మా సూపర్ అని అంటే ఇలాంటి ఫంక్షన్స్కి పోతే ఏమైపోతారో. నిజంగా అండి, నేను ఈసారి ఏదన్నా ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మీరు చూడండి, అసలు చాలా చాలా వెరైటీస్ అండి. పన్నీర్ కూడా అక్కడికక్కడ డిఫరెంట్ వెరైటీస్ చేసి సర్వ్ చేస్తున్నారు. మనం ఒక 2 నిమిషాలు ఆగితేనే మనకు ఆ సర్వింగ్ అనేది వస్తుందన్నమాట. అన్ని వెరైటీస్ ఉన్నోళ్ళే గొప్పలు చెప్పుకోవట్లేదు, వీళ్ళేందో మరి ఈ చిన్నదానికి కూడా ఇంత గొప్పగా. అబ్బా ఎందుకంటే డప్పు కొట్టుకుంటారో నాకు అర్థం కాదు. కొంతమంది డప్పు కొట్టుకోవడానికే లైఫ్ స్టైల్ అనేది ఉందేమో, మరి సరిపోదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మీకేమనిపించింది ఈ వీడియో గురించి? నాకైతే కరెక్ట్ అనిపించలేదు. సర్వింగ్ చేసే వాళ్ళని పాపం వాళ్ళని అలాగా కిందికి ఉంచి మరి మన వీడియోల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని అయితే నా ఫీలింగ్ అనమాట. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.